రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన మంచాల మండలాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతుగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే మల్రెడ్డి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నోముల గ్రామంలో సీసీ రోడ్లు, ఎరువుల పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎస్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు బోర్ మోటార్లను పంపిణీ చేశారు. ఆరుట్ల గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి పీఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను ప్రారంభించారు. రైతులు, వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రంగాపూర్ మినీ గురుకులంలో నూతన తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యార్థులకు ప్రతిభను తెలుసుకున్నారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇల్లమ్మతాండా రోడ్లకు శంకుస్థాపన చేసిన గ్రామానికి మంజూరైన నిధుల వివరాలను అందుబాటులో ఉంచిన పంచాయతీ కార్యదర్శిని అభినందించారు. బోడకొండలో రైతు కేంద్రాన్ని ప్రారంభించి ఆంబోతు తాండాలో ఓ వృద్ధుడిని ఆప్యాయంగా పలకరించి అనంతరం లోయపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన, గ్రామస్తుల వినతులను స్వీకరించి అధికారులకు తగిన ఆదేశాలిచ్చారు. మండల పరభారంగా భాగం కొర్రవాని తాండాలో వరి నాట్లు వేస్తున్న రైతుల వద్దకు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో దూరంగా ఉన్న మంచాల మండలానికి గత 2.5 ఏళ్లలో రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేశామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్దిలో భాగంగా మంచాల రూపు మార్చడమే తమ లక్ష్యమని, అభివృద్ది కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో మంచాల మండల అధ్యక్షుడు ఎడ్మ నరేందర్ రెడ్డి, పీఎస్ఈఎస్ చైర్మన్ వేదిరే హనుమంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుండె మౌని జయమ్మ మల్లేష్, ఎల్లమ్మతాండా, లోయపల్లి గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కంప్లీట్ అయినట్టే ఓకే సార్, ఓకే ఓకే సార్.